హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనము లీగల్ ఇంగ్లీష్ తోని వచ్చాము. ఈ లీగల్ ఇంగ్లీష్ ఎస్పెషల్లీ మన కోర్ట్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇది యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఈ రోజు మనం ఓన్లీ టర్మినాలజీ తెలుసుకుంటున్నాము, లా కాదు, ఓన్లీ టర్మినాలజీ తెలుసుకోబోతున్నాము. రైట్, విల్ స్టార్ట్. ప్లెయింటిఫ్ అంటే ఏంటి అంటే, ఇద్దరు పార్టీలు ఉన్నారనుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్, పార్టీ ఏ, పార్టీ బి. ఇతని పైన కేసు ఫైల్ చేసిండు అనుకోండి, ఇతను ప్లెయింటిఫ్. చూడండి, మీనింగ్ ఏ పర్సన్ హూ బ్రింగ్స్ ఏ కేస్ అగేన్స్ట్ అనదర్ ఇన్ ఏ కోర్ట్ ఆఫ్ లా. ఈ పర్సన్ ఇతని పైన కేసు వేసిండు, ఇతను ప్లెయింటిఫ్, కేసు వేయించిన వాడు. ఎగ్జాంపుల్, ద ప్లెయింటిఫ్ ఫైల్డ్ ఏ కంప్లైంట్ అగేన్స్ట్ ద కార్పొరేషన్. ఏదో మున్సిపల్ కార్పొరేషన్, ఇంకేదో కార్పొరేషన్ పైన ఈ ఒక అతను వెళ్ళేసి కంప్లైంట్ ఫైల్ చేసిండు. నెక్స్ట్, డిఫెండెంట్. ఇంతకుముందుకి ఇతను కేసు వేసిండు కదా, ఇతను ప్లెయింటిఫ్ అయింది కదా, ఇతను డిఫెండెంట్ అవుతాడు. డిఫెండెంట్ మీనింగ్ ఏ పర్సన్ ఆర్ గ్రూప్ బీయింగ్ సూడ్ ఆర్ చార్జ్డ్ విత్ ఏ క్రైమ్. ఇతను డిఫెండెంట్, ఇతను ప్లెయింటిఫ్, ఇతని పైన కేసు ఇచ్చిండు. ప్రతివాది. ఎగ్జాంపుల్, ద డిఫెండెంట్ ప్లీడెడ్ నాట్ గిల్టీ ఇన్ ద కోర్ట్. నాట్ గిల్టీ ఇన్ ద కోర్ట్ అంటే, గిల్టీ అంటే తప్పు చేయడం, నాట్ గిల్టీ అంటే తప్పు చేయలేదు అనేసి.